అది ఏప్రిల్ 1, 1918 సోమవారం, రంగపంచమి పండుగ రోజు. అటు షిరిడీలోనూ ఇటు విల్లీపార్లేలోనూ పూజలు. అదే విశేషం. ఎందుకంటే సాయిబాబా తన తత్వాన్ని గ్రహించిన భక్తులను ఎంతగానో ప్రోత్సహిస్తాడు. నీవు నడిచే మార్గమే సరైనది అని తెలియజేస్తాడు. ఆ భక్తునికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సాయి తెలిపిన ఆమోదం అందరికీ అనుసరణీయమే. శ్రీ నారాయణ మహాదేవ్ తోసర్, విల్లేపార్లీ నివాసి. బాల్యం నుండి ఆధ్యాత్మిక తృష్ణ కలిగిన వ్యక్తి. 1910లో దాసగను హరికథలు విన్న తోసర్కు సాయి గొప్పదనం తెలిసింది. సాయి జీవించే ఉన్నారా అని ప్రశ్నించాడు తోసర్. అవును అన్నాడు దాసగను. 5 రోజుల తర్వాత షిరిడీకి వెళ్ళి సాయిని దర్శించాడు. 1895లోనే ఆయన మొదటిసారిగా తన గురువును స్వప్నంలో దర్శించాడు. తనను గురుమార్గులో ప్రభావితం చేసింది సాయిబాబాయేనని తెలుసుకున్నాడు. అటు తర్వాత 6 నెలల్లో 9 సార్లు షిరిడీకి వెళ్ళాడు ఆయన. ఆయనే స్వయంగా సాయిబాబా తనకు ఎంతగా ఆధ్యాత్మిక పురోగతిని కల్పించాడో మాటల్లో తెలపలేను అన్నాడు. సమస్త జీవులలోని తేడాలన్నీ మిథ్య అని, వాటిలో అంతర్లీనంగా ఉండే సత్యాన్ని గ్రహిస్తే అంతా ఒకటిగానే ఉంటుందని సాయి ఆయనకు బోధించలేదు కానీ తెలియజేశారు. అంతా ఏకమే అని సాయి ద్వారా గ్రహించాడు నారాయణ మహాదేవ్ తోసర్. ఆయన మొదటి నుండి హనుమంతుని భక్తుడు. 1918లో విల్లీపార్లేలో ఎంతో ఖర్చు పెట్టి పెద్ద మందిరం కట్టించి అందులో హనుమంతుణ్ణి ప్రతిష్ఠించాడు. హనుమాన్ విగ్రహానికి పైన శ్రీ అని, ఎడమవైపు శ్రీ సాయి అని, కుడివైపు హనుమాన్ అని చెక్కించాడు. అక్కడ విల్లీపార్లేలో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుండగా అదే సమయంలో షిరిడీలో సాయి తన స్వహస్తాలతో మిఠాయిలు, బర్ఫీలు పంచిపెట్టారు. అంతేకాదు, ద్వారకామాయి మసీదులో సత్యనారాయణ పూజ కూడా వజీ అనే బ్రాహ్మణుడితో బాబా చేయించారు. 25 రూపాయలు వజేకి ఇవ్వమని ఆదేశించారు సాయి. ఆ మందిరమే శ్రీ సాయి హనుమాన్ మందిరమైంది. హనుమలు సాయిని దర్శించడం ఏకత్వానికి గుర్తు. అట్లే మనము గుర్తింతుముగాక. ఓం శ్రీ సాయి హనుమాన్.